జొన్నకు తరుగు కోత ఇదెక్కడ కొనుగోలు కేంద్రంలో తరుగు పేరిట చేస్తున్న దోపిడీకి నిరసిస్తూ జొన్న రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శనివారం రాస్తారోకో చేస్తారు. తరుగు పేరుతో దోచుకుంటున్నారని హమాలీలు లారీ డ్రైవర్లు కూడా పైసలు ఇస్తేనే కాంటాలు వేయడం తరలించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతను ప్రభుత్వం నట్టేయడం ఉంచిందని దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని ఇక్కడ నినాదించారు. ఇక్కడేంది వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా కొస్సంగి పట్టణ సమీపంలోని కడంగపల్లి గ్రామ గేట్ వద్ద శనివారం మద్దూరు వెళ్లే రహదారిపై 2 గంటల పాటు రైతులు బైఠాయించారు. 3-4 రోజుల నుంచి రైస్ మిల్లర్ల చుట్టూ తిరుగుతున్నా టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిండి తిప్ప లేకుండా రోజుల తడబడి ఎదురు చూడాల్సి వస్తుందని వడ్ల కొనుగోలు. ఇక విత్తనాల కోసం అన్నదాత పడుతున్న అగచాట్లు ఈ ఫోటోలో ప్రత్యక్ష నిదర్శనం. జిలుగ విత్తనాల కోసం ఖమ్మం జిల్లా వేమునూరు మండలం పల్లెవాడ, లచ్చన్నగూడెం, కందుకూరు, వేమునూరు సొసైటీల పరిధిలోని రైతులు 2 రోజులుగా సొసైటీ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నారు. విత్తనాలు దొరుకుతాయో లేదేమోనన్న భయంతో గంటల కొద్దీ క్యూలో నిల్చొని అవస్థలు పడుతున్నారు. శనివారం ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విత్తనాల కొరత, ధాన్యం కొరత, మొక్కజొన్నకు సంబంధించిన తరుగు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అద్భుతమైన పరిపాలన. ఇప్పుడు దీని గురించి ఏమన్నా మాట్లాడితే ఆ శాఖలకు సంబంధించి ఫేక్ న్యూస్ ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారి మీద హెచ్చరికలు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. పాపం ఇదే శాఖలకు సంబంధించిన వాళ్ళ మీద ఇక్కడ అన్యాయానికి ప్రజలు గురవుతా అంటే రైతులు కన్నీరు పెడతా ఉంటే విత్తనాల కోసం ఓ పక్కన తరుగు గురించి ఇంకో పక్కన ఇలాంటి ఇబ్బందులు ఎదురుపడతా ఉంటే ఈ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి కనీసం వాటి గురించి మాట్లాడకపోవడం దుర్మార్గం కాదా తెలంగాణ ప్రజలారా? మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతో పాటుగా స్మార్ట్ మీటర్లు మాకద్దు, విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి, పదే సరఫరాకు అంతరాయం, ఆందోళన బాటంలో గుజరాత్ ప్రజలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక విద్యుత్ బిల్లులు ఎంత ఘోరంగా ఉంటే చూడొచ్చు. ఇక గొర్రెపిల్లల పంపిణీకి గుడ్ బై, 100 రోజులలోనే 2వ విడత పంపిణీకి హామీ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటన. చెప్పపెట్టకుండా డీడీలు కట్టిన డబ్బులు వాపస్, రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న గొల్ల కురుమలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక గొల్ల కురుమలకు సంబంధించి మీరు మరో పోరాటం చేయకపోతే మీకు రావాల్సిన ఏదైతే మీరు గొర్రెల పంపిణీ ఉంటుందో దాన్ని పూర్తి స్థాయిలో ఇయ్యరు, వీళ్ళు గిట్లనే చేస్తారు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా. దయచేసి ఇది మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దీంతో పాటు భజన